హాయ్ అండి. మాధవధార చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వాటరు కొండ లోపల నుంచి వస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇగో వేరే దేవుళ్ళు వచ్చి కాలభైరవ ఉంటారు, ఆయన్ని దర్శనం చేసుకోవాలి. కొంచెం లోపలికి వెళ్తే శివయ్య చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు. వారాహి అమ్మవారు, ఈ సైడ్కి వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. చాలా బాగుంటుంది గుడి అయితే. మొత్తం ఇగో చూడండి ఇలా ఉంటుంది, కొండ మీద ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి. లోపలికి ఉంటుంది కనుక ఇది పెద్దగా ఎవరికి తెలీదు. కానీ ఎవరికి ఎక్కడ వచ్చినా సరే ఇక్కడ మాత్రం గ్యారంటీగా స్నానం అయితే చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. లోపల శివుడు కూడా ఉంటారు. చాలా బాగుంటుంది. శివుడు చిన్నగా ఉన్నా సరే చూడడానికి బాగుంటుంది అన్నమాట. కానీ మేము వెళ్ళినప్పుడు గేట్లు వేస్తారు కనుక ఇవన్నీ చిన్న చిన్నవి అక్కడక్కడ ఉన్నవన్నీ తీసాను అన్నమాట. ఈ వీడియో